హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్, ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు 2022లో ఒక ప్రసంగం ఇచ్చారు. 2022లో ఆ ప్రసంగము 16 మార్చి 2022. అది జస్ట్ ఒక లైన్ చదువుతున్నాను మీకు. అక్కడి నుంచి దీన్ని రిమైనింగ్ మ్యాటర్కి వెళ్దాం. ఆయన ఏమన్నా, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్డ్ ది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టేకింగ్ retrogressive policy of decisions, pushing the state back by 25 years. అది రెగ్యులర్గా చేసేదే. అది highlighting the increased attacks on Hindu temples in the state of Andhra Pradesh. The actor turned politician launched a blistering attack on the ruling state government and demanded to free Hindu temples from government control. 2022లోనే గవర్నమెంట్ కంట్రోల్లో నుండి హిందూ టెంపుల్స్ని విడిపించండి అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్. ఇంకొక మాట కూడా అన్నారు. He stated that the government was controlling only temples. Places of worship of other religions like mosques and churches are free from government control. If this is a secular country, why can't government have control over churches and mosques? He pondered while addressing a JSP cadre and supporters on the occasion of the party's formation day in Ippatam village in Mangalagiri constituency. అచ్చా, JSP ఫార్మేషన్ డే చెప్పారట. అది గవర్నమెంట్ నుండి హిందూ టెంపుల్స్ మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, చర్చిలు మసీదులు లేవు కదా, ఎందుకు ఓన్లీ హిందూ టెంపుల్స్కి అని తన యొక్క వర్షన్. అది ఇప్పుడు ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు 2024 సెప్టెంబర్ 21వ తారీఖున కూడా అన్నారు. అప్పుడు ఈ తిరుపతి లడ్డు గొడవ జరుగుతుంది. తిరుపతి లడ్డు గొడవ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి అన్నారు. ఏమని? ఇది కూడా చదువుతాను. ఇన్ ది వేక్ ఆఫ్ మ్యాసివ్ రో దట్ erupted after a lab report confirmed the presence of animal fat and fish oil in the laddu prasad offered at Andhra Pradesh Tirupati temple, State Deputy Chief Minister Pawan Kalyan has called for freeing Hindu temples from government control. మీన్వైల్ సరే ఏదో ప్రోబ్ ఇచ్చారు, అదంతా గవర్నమెంట్ కంట్రోల్ నుంచి హిందూ టెంపుల్స్ని విడిపించండి అని మళ్ళీ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇది రీసెంట్గా 2025 ఫిబ్రవరిలోనో ఎప్పుడో, అది ఫిబ్రవరిలోనే ఎప్పుడో, జస్ట్ రీసెంట్గానే 1 మంత్ క్రితం విజయవాడలో ఒక పెద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక పెద్ద మహాసభ జరిగింది. ఆ మహాసభ అప్పుడు కూడా వాళ్ళు మెయిన్ క్యాప్షన్ ఇదే పెట్టారు. ఏమైనా హిందూ టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి విడిపించాలనే దాని మీదనే వాళ్ళు ఒక పెద్ద మహాసభ పెట్టారు. ఓకే, అఫ్ కోర్స్ వాళ్ళు దానికి ఒక వేరే క్యాప్షన్ కూడా పెట్టారు. హిందూస్ ఫస్ట్ అండ్ క్యాస్ట్ నెక్స్ట్ అని ఒక క్యాప్షన్ పెట్టారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. దాన్ని కొద్దిగా మోడిఫై చేసి హిందూ ఫస్ట్ నో క్యాస్ట్ అంటే ఐ షుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపీ. ఓకే, బట్ ఎనీ వాళ్ళు క్యాస్ట్ నెక్స్ట్ అన్న ముందన్న తర్వాత అన్న క్యాస్ట్తో కొట్టడం అనేది అనవసరమైన విషయం. హిందూస్ ఫస్ట్ ఆర్ నో క్యాస్ట్ అని అంటే వీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపీ. విశ్వ హిందూ పరిషత్ బ్రదర్స్కి నేను చెప్పేది ఏంటంటే, యు ట్రై టు కంప్లీట్లీ ఎలిమినేట్ క్యాస్ట్. ఓకే, దిస్ ఈజ్ మై సజెషన్ టు అవర్ విశ్వ హిందూ పరిషత్ బ్రదర్స్. PM మోడీ ఆల్సో మేడ్ వన్ స్టేట్మెంట్. ఎప్పుడు అక్టోబర్ 3, 2023 ఇంకొక స్టేట్మెంట్ చేస్తారు. ఏమని? PM మోడీ అండ్ పొలిటికల్ లీడర్స్ స్పీక్ అవుట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎట్ ఎ ర్యాలీ ఇన్ తెలంగాణస్ నిజామాబాద్. తెలంగాణ నిజామాబాద్లో ప్రసంగం ఇస్తూ మోడీ గారు అక్టోబర్ 3, 2023 హీ క్రిటిసైజ్డ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ టెంపుల్స్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రీసెంట్గా రిలీజ్ చేసినట్టుంది. బట్ స్టిల్ దే హోల్డ్ సమ్ పవర్స్. ఇవన్నీ స్టేట్స్లో కూడా ఈ యొక్క గవర్నమెంట్ కంట్రోల్ కింద టెంపుల్స్ ఉన్నాయి. సో నరేంద్ర మోడీ గారు కూడా క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు నేను ఫండమెంటల్గా అడిగేది ఏంటంటే, ఇది వీళ్ళ ప్రభుత్వం కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం కదా. పవన్ కళ్యాణ్ గారు, మీరు
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చి మీరు టెంపుల్స్ని రిలీజ్ చేయండి, టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ని తీసేయండి అని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గొడవ చేసే బదులు నవ్ ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్, వై ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అనేది నా క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ కదా, అదేదో తీసేస్తాయి. మీరు ఆ చట్టాలు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి వచ్చి మీరు గొడవ చేసే బదులు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీకు ఆ పవర్ ఉన్నప్పుడు, మీరు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మీ పవర్ ఉన్నప్పుడు, మీ కంట్రోల్ ఉన్నప్పుడు, మీకు 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, మీరు చట్టం చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు, పార్లమెంట్ సెషన్ అసెంబ్లీ సెషన్ ఎలాగా నడుస్తుంది, వై కాంట్ యూ పుట్ ఏ బిల్ that we are freeing Hindu temples, Tirupati temple, we are releasing Tirupati temple from government control. Why can't you do it, Pawan Kalyan garu? I'm asking the NDA government. మీరు ఎందుకు చేయట్లేదు అంటాను. ఇప్పుడు మీరు చేయకుండా మీరు సైలెంట్గా కూర్చొని ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ జగన్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఒకవేళ జగన్ గవర్నమెంట్ వచ్చిందనుకో, మరి ఆ రోజు మళ్ళీ హిందూ టెంపుల్స్ని మీరు రిలీజ్ చేయాలి గవర్నమెంట్ కంట్రోల్ నుంచి, ఆ రోజు గొడవ చేసే బదులు అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఆయనకు ఒక సైకలాజికల్గా దెబ్బతినిపోతాడు ఆయన. ఇదేంటి ఇది నిజంగా హిందూ టెంపుల్స్కి నేనేమైనా అన్యాయం చేస్తున్నానా అని చెప్పేసి అటువంటి లేనిపోయిన డౌట్లు పెట్టి ఆయన మెంటల్ టెన్షన్ పెట్టి, దాని బదులు వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పవర్, వెన్ ఈజ్ యువర్ గవర్నమెంట్, వై కాంట్ యూ డూ దాట్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు. ఓకే, ఊరికే అదొకటే. సరే, ఇప్పుడు తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, తమిళనాడులో టెంపుల్స్ మొత్తం గవర్నమెంట్ మొత్తం కాదులేండి, ఏ అయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్స్లో ఉంటాయి. ఇప్పుడు చర్చిలు ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు, మసీదులు ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు, హిందూ టెంపుల్స్ మాత్రమే ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి అనేది ఆర్గ్యుమెంట్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ప్రైవేట్ టెంపుల్స్ కానీ, ప్రైవేట్ చర్చిలు కానీ, ప్రైవేట్ మసీదులు కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేసే అధికారం గవర్నమెంట్కి లేదు. ఇఫ్ ఎ చర్చ్ ఈస్ ప్రైవేట్, గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్. ఇఫ్ ఎ టెంపుల్ ఈస్ ప్రైవేట్, government will not interfere in this. If a masjid is private, government will not interfere. If a church belongs to government, government will interfere. If a masjid belongs to government, government will interfere. If a temple belongs to government, government will interfere. మరి గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ చర్చిలు, మసీదులు, టెంపుల్స్ అంటే గవర్నమెంట్కి వాళ్ళంతా వాళ్ళు కట్టైనా ఉండాలి, లేదా గతంలో బ్రిటిష్ వాళ్ళు మొఘల్ చక్రవర్తులు పరిపాలించి పోతూ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిపోయాని ఉండాలి, వాటిని గవర్నమెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో మసీదులు కానీ, చర్చిలు కానీ ఏవి కూడా వాళ్ళ మొఘల్ చక్రవర్తుల కాలంలో కానీ, ఈ బ్రిటిష్ కాలంలో కానీ, యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది అవన్నిటిని. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పోతూ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది మెయిన్ టెంపుల్స్ మాత్రమే చేసిపోయినాయి. ఎందుకంటే అది అక్కడ హిందూ కంట్రీ కాబట్టి, అక్కడ ఎక్కువగా హిందూ టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని హ్యాండ్ ఓవర్ చేసిపోయింది. కాబట్టి టెంపుల్స్ మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చినాయి సింపుల్గా. దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, అర్థం కాకపోవటానికి. అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్, రైట్? వాట్ ఎవర్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్, దే హ్యాండెడ్ ఓవర్ టు ది గవర్నమెంట్ అండ్ ద వెంట్. ఆ టైంలో చర్చిలు ఎందుకు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో లేవు అని అంటే, ఆ టైంలో గవర్నమెంట్ కట్టినటువంటి పెద్ద చర్చిలను కూడా వాళ్ళేమి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నో చర్చ్ ఈస్ వెల్దియర్ వేర్ ఆక్యుపెంట్స్ ఆర్ ఇన్వేడర్స్ విల్ క్యాప్చర్ ఇట్. చర్చిలు ఏవి కూడా కొన్ని కోట్ల రూపాయలు ధనం వస్తున్నటువంటి చర్చిలు ఏమి లేవు, చర్చిలు లేవు. ఓకే, చర్చిలు లేవు కాబట్టి అలా ఏ చర్చిని వాళ్ళు ఆక్రమించుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు కానీ, మొఘల్ చక్రవర్తులు కానీ చర్చిల మీద పడలేదు వాళ్ళు. ఎందుకంటే ఆ చర్చిలో చిన్న గుడిసెల్లో నడుపుతున్నారు. మహా అయితే రోమన్ క్యాథలిక్ చర్చిలు పెద్దగా ఉంటాయి, దానివల్ల పెద్ద ఇన్కమ్ రాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేయలే, మొఘల్ చక్రవర్తులు, బ్రిటిషర్స్ వాళ్ళంతా. ఆ తర్వాత మసీదుల వల్ల కూడా వాళ్ళకి ఏమి ఇన్కమ్ రాలేదు. ఇప్పుడు మసీదులు కొన్ని తాజ్మహల్ లాంటివి, చార్మినార్ లాంటివి గవర్నమెంట్ కంట్రోల్ కిందే ఉన్నాయి. ఇవన్నీ వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది కదా, వక్ఫ్ బోర్డ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. సో ముస్లిమ్స్వి ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్ లేదనేది ఇంకా అది కూడా రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఈవెన్ వక్ఫ్ బోర్డ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్.
ది వక్ఫ్ బోర్డ్ విల్ మేనేజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ద ముస్లిమ్స్. ఓకే, సో వాళ్ళ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంది, ముస్లిమ్స్ మీద కూడా. సరే, ఏమైనా సరే, వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్ దట్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది ప్రీవియస్ రూలర్స్ దట్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్. బట్ అయినా సరే గవర్నమెంట్ అనుకుంటే ఫ్రీ చేయొచ్చు. ఇఫ్ గవర్నమెంట్ థింగ్స్ దట్ సెక్రటేరియట్ని కూడా ఫ్రీ చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్రటేరియట్ కట్టింది, ఇదిగండి ఈ సెక్రటేరియట్ మనకొద్దు, ప్రజలకు ఇచ్చేద్దాం ఫ్రీగా అనుకుని ఆ చట్టం కూడా చేసే రైట్ ఉంది గవర్నమెంట్కి. ఇఫ్ దే వాంట్ దే కెన్ డూ ఇట్. నేను అదే ఉంటే, ఇఫ్ యూ కెన్ డూ ఇట్, అండ్ వై ఆర్ నాట్ డూయింగ్ ఇట్? వై ఆర్ నాట్ ఫ్రీయింగ్ ద హిందూ టెంపుల్స్ అండ్ గివింగ్ ఇట్ టు ది హిందూ ట్రస్ట్స్? దాని ఊరికే స్టేట్మెంట్లు, రాజకీయాల టైంలో స్టేట్మెంట్లు చేస్తున్నారు తప్ప ఎందుకు చేయట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, సరే, ఇప్పుడు సౌత్ ఇండియాలో మీకు కష్టం అయిపోయింది అనుకోండి, పోనీ నార్త్ ఇండియాలో ఉన్నారుగా. నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ ఉంది. రీసెంట్గా సుబ్రహ్మణ్యం స్వామి గారు హైకోర్టులో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మీదకి ఒక కేసు వేశాడు. హైకోర్టులో, ఉత్తరప్రదేశ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఎక్కడ మరి ఒక కోర్టులో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మీద వేసాడండి కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి. ఆయన వేసింది ఏంటి? యోగి ఆదిత్యనాథ్ మీదే కేసు వేసాడు ఆయన. అక్కడ కేసు ఏంది? ఇక్కడ మీరు ఫ్రీయింగ్ ద టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఈస్ టేకింగ్ ది కంట్రోల్ ఆఫ్ ది టెంపుల్స్, టేకింగ్ ఓవర్ ది కంట్రోల్ ఆఫ్ టెంపుల్స్. ఇక్కడ మీరు ఫ్రీ గురించి మాట్లాడుతుంటే ఆయన టేకింగ్ ఓవర్. He himself is the priest. Uttar Pradesh Chief Minister himself is the priest, and he is taking over the big temples under his control, అలా గవర్నమెంట్ కంట్రోల్. ఇప్పుడు ఇది శకుంబారి దేవి మతా మందిర్ ఆఫ్ షహరాన్పూర్, నైమిషారణ్య మాతా మందిర్, విద్యావాసిని మాతా మందిర్, పతేశ్వరి శక్తిపీఠ్ మందిర్, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ తన కంట్రోల్లోకి తీసుకుంది. కంట్రోల్లోకి తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి గవర్నమెంట్ మీద కోర్టులో కేసు వేశాడు. గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ కన్ఫ్లిక్ట్లో ఉంది, వాళ్ళు కొట్టుకుంటున్నారు, అది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, కాబట్టి మేము గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ తిరుపతి లాంటివి కూడా అంతే కదా. అది ఎవరు కట్టారు, ఎవరు ఇనిషియేట్ చేశారు, ఏ ట్రస్ట్ కింద ఉంది, అది ఎందుకు బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళింది, అది ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వెళ్ళింది, పోతూ గవర్నమెంట్ కిందకి హ్యాండ్ ఓవర్ చేసింది, ఆ ట్రస్ట్ ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్ కిందకు వచ్చింది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది మన రీసెంట్గా హైకోర్టుకి ఇచ్చినటువంటి జడ్జి ఒక రిపోర్ట్లో తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వన్ రిపోర్ట్ టు హైకోర్ట్. చాలా సర్ప్రైజింగ్ రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. అది కరెక్ట్గా ఎక్కడ చదివే నాకు గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 40% ఆఫ్ టెంపుల్స్, అంటే 40% ఆఫ్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు, అవి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలన్నీ కూడా ఫేక్ ఉన్నాయట. అంటే అర్థమైంది, ఒరిజినల్ విగ్రహాలు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ద స్టోలెన్ ది ఒరిజినల్, ఆ డైటీస్ సంబంధించినటువంటి ఐడల్స్ ఏమున్నాయో దే ఆర్ స్టోలెన్ ఆల్రెడీ, రీప్లేస్డ్ విత్ డమ్మీ ఐడల్స్ అని సాక్షాత్ తమిళనాడు గవర్నమెంట్ హైకోర్టుకి చెప్పింది, మద్రాస్ హైకోర్టుకి. ఎవరు చేశారు అవన్నీ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 87,000 ఎకరాల టీటీడీకి సంబంధించిన, అంటే హిందూ టెంపుల్స్కి సంబంధించినటువంటి, టీటీడీ కాదు, హిందూ టెంపుల్స్కి సంబంధించిన 87,000 ఎకరాల భూమిని ఆక్యుపై చేశారు రకరకాల వ్యక్తులు అని మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారట. కలిసి 87,000 ఎకరాల భూమిని, ల్యాండ్, టెంపుల్స్కి సంబంధించిన భూమి, ల్యాండ్ని ఆక్యుపై చేశారు. ఆక్యుపై అంటే ఎంక్రోచ్మెంట్ అయి ఉండవచ్చు, లేదా లీజ్కి తీసుకొని వెకేట్ చేయమంటే వెకేట్ చేయమంటున్నారు. లీజుకి తీసుకుంటున్నారు, వెకేట్ చేయండి అంటే వెకేట్ చేయమంటున్నారు. సరే, పోనీ రెంట్ కడుతున్నారా గవర్నమెంట్ కంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, డికేట్స్ ఆఫ్టర్ దే ఆర్ నాట్ పేయింగ్ ఈవెన్ ద రెంట్ అంటే. ఇదో పెద్ద గవర్నమెంట్కి ప్రాబ్లం అయిపోయింది. టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకొని లీజుల పేర్లతోటి, లేదని కొంతమంది ఎంకరేజ్మెంట్ పేరుతోటి వాళ్ళు ఇప్పుడు ఆ ల్యాండ్ని ఇవ్వట్లేదు. 87,000 ఎకరాలు ఉందట అలాగా ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ 87,000 ఎకరాలని మీరు ఎందుకు రిలీజ్ చేయించట్లేదు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, మీ గవర్నమెంట్ కదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది
జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలానే గొడవ చేశారు వీళ్ళు. ఇదిగో టెంపుల్ ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారంటే జగన్ గవర్నమెంట్ ఏం చేసింది, హీ హాజ్ ఇష్యూడ్ ఎ లెటర్, హీ హాజ్ ఇష్యూడ్ ఎ జిఓ that gives a freedom to authorities to issue notices to occupants or encroachers. ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ని, ఆ కబ్జాదారులకి నోటీస్ ఇచ్చే విధంగా ఆ ఫండమెంటల్ పవర్ అదే అథారిటీస్కి ఇస్తూ ఒక జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సర్ప్రైజింగ్గా నేను ఆ ఆర్టికల్ చదువుతుంటే నాకు ఒక సర్ప్రైజింగ్ అనిపించింది. ఎలక్షన్లో బ్యాక్లాష్ అయిద్దని, జాగ్రత్త వినండి, ఎలక్షన్లో బ్యాక్లాష్ అయిద్దని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి ఆ ఆర్టికల్ అతను రాశాడు. ఇదేంది ఎలక్షన్లో బ్యాక్లాష్? వాళ్ళు టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు, రెంట కడతలేదు, లీజ్ టర్మ్ అయిపోయింది, మీకు ఆన్ హ్యాండ్ ఓవర్ చేయాలి, టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ల్యాండ్ని, దాన్ని వికేట్ చేస్తే ఎలక్షన్లో బ్యాక్లాష్ అయ్యేదేంటి అనేది నాకు అర్థం కావాలి ఆర్టికల్ చదివినాక. అంటే అర్థం ఏంటి, అది ఆక్యుపై చేసిన వాళ్ళు కామన్ మ్యాన్ కాదు, సాధారణ వ్యక్తులు కాదు, ఎలక్షన్ని శాసించగలిగిన వ్యక్తులు, ఎలక్షన్నే టర్న్అవుట్ చేయగలిగిన వ్యక్తులు, టర్న్ అరౌండ్ చేయగలిగిన వ్యక్తులు ఈ యొక్క టెంపుల్స్కి సంబంధించినటువంటి 87,000 ఎకరాల ఆంధ్రప్రదేశ్ భూమిని ఆక్యుపై చేశారని అర్థం. ఏ మొఘల్ చక్రవర్తులు వచ్చి ఆక్యుపై చేయలే, ఏ బ్రిటిష్ వాడు వచ్చి ఆక్యుపై చేయలేదు. స్వతంత్ర దేశంలో ఏ మొఘల్ చక్రవర్తి రాలేడు, ఏ బ్రిటిష్ వాడు రాలేడు. ఇప్పుడు ఇది మన ఇండిపెండెంట్ కంట్రీలో మనమే పరిపాలించుకుంటాం. సో నో ఇన్వేడర్స్ నౌ, వీఆర్ ఫ్రీ. బట్ ఎవరు ఈ 87,000 ఎకరాల టెంపుల్స్కి సంబంధించిన భూమిని ఆక్యుపై చేసింది ఎవరు? పోనీ ముస్లిమ్స్ ఏమైనా ఆక్యుపై చేశారా, క్రిస్టియన్స్ ఏమైనా ఆక్యుపై చేశారా? ఒక చిన్న గవర్నమెంట్ ల్యాండ్లో చర్చ్ చేసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడలో ఏదో వేసాడట, కాకినాడలో ఇల్లీగల్ చర్చిలు మొత్తం మడగొట్టండి అని. ఇదొక ప్రాబ్లం. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం ఏంటంటే, వెన్ యూఆర్ గివింగ్ ఏ జీవో యూ షుడ్ గివ్ ఏ న్యూట్రల్ జీవో. లైక్ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఎందుకంటే ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా నడుపుతున్న స్కూల్స్ని మీరు ఇన్స్పెక్షన్ చేసి వాటిని మూసేయండి అనేది ఒక స్కూల్స్కి ఇచ్చేటువంటి జీవో. ఆ స్కూల్స్లో క్రిస్టియన్ స్కూల్స్ ఉండొచ్చు, ముస్లిం స్కూల్స్ ఉండొచ్చు, హిందూ స్కూల్స్ ఉండొచ్చు, సెక్యులర్ స్కూల్స్ ఉండొచ్చు, అసలు మతానికి సంబంధించిన ప్రభుత్వ స్కూల్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇల్లీగల్ స్కూల్ ఈజ్ ఇల్లీగల్ స్కూల్, దాన్ని మూసేయండి అని మీరు జీవో ఇవ్వాలి. సేమ్ ఏ లైక్ ఎనీ రిలీజియస్ టెంపుల్ ఆర్ రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ డిమాలిష్ అని కనుక మీరు సర్క్యులర్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఇల్లీగల్ కట్టాను చర్చి, ఇల్లీగల్ కట్టాను మసీదు, ఇల్లీగల్ కట్టాను టెంపుల్, ఇల్లీగల్ కట్టాను గురుద్వారా, ఇల్లీగల్ కట్టాను, ఇవన్నీ కూడా అండర్ స్క్రూటినీ వస్తాయి. మీరు ఓన్లీ చర్చిని టార్గెట్ చేసి ఇల్లీగల్ చర్చిని పడగొట్టండి అని ఒక సింగిల్ రిలీజియన్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఒక సర్క్యులర్ ఇచ్చాడట. అది చూసి ఆశ్చర్యం వేసింది. ఓకే సరే, ఇల్లీగల్గా కట్టినవి క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్. అది ఇట్ క్యాన్ బి ఎ చర్చ్, ఇట్ కెన్ బి ఎ టెంపుల్, ఇట్ కెన్ బి మస్జిద్, ఎనీథింగ్ ఈజ్ ఎ క్రైమ్, ఈజ్ ఎ క్రైమ్. ఓకే, సో ఇది పవన్ కళ్యాణ్ అట్లాంటి సర్క్యులర్ ఇచ్చాడని చెప్పి కొంతమంది నాకు ఫార్వర్డ్ చేశారు. ఓకే సరే, ఇంకా అతని ఇష్టం, అతన్ని హీ హాస్ పవర్, హీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే, కర్ణాటక చీఫ్ మినిస్టరు బసవరాజ బొమ్మాయి 2021లో ఇదిగోండి మేము హిందూ టెంపుల్స్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసేస్తున్నాము అని బీజేపీ గవర్నమెంట్ అని, బసవరాజ బొమ్మాయి బీజేపీ ముఖ్యమంత్రి కదా, ఆయన ఏంటి 2021లో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ లా టు రిలీజ్ ఆల్ ది టెంపుల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అని కర్ణాటకలో ఒక ఇది చేశాడు, అనౌన్స్మెంట్ చేశాడు. 15 నెలలైనా సరే ఆయన చట్టం చేయలేకపోయాడు. 15 నెలల తర్వాత జర్నలిస్టులు అడిగితే ఏందండి మీరు హిందూ టెంపుల్స్ని మేము రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు కదా, ఇంకా ఎందుకు చేయలేదంటే సింపుల్ సెట్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. వాట్ ఈస్ కాంప్లికేటెడ్? సెట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. బీజేపీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు మరి కర్ణాటకలో టెంపుల్స్ని ఎందుకు ఫ్రీ చేయలేదు గవర్నమెంట్ కంట్రోల్ నుంచి? సరే, ఇప్పుడు 875 మంది టెంపుల్ రిప్రజెంటేటివ్స్ మహారాష్ట్రలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు రీసెంట్గా. మహారాష్ట్ర 875 టెంపుల్ ప్రీస్టులు కాన్ఫరెన్స్ పెట్టుకొని
వీళ్ళందరూ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి టెంపుల్స్ మొత్తాన్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఒక రిప్రజెంటేషన్ చేసి ఏమంటారు రెజల్యూషన్ పాస్ చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మా టెంపుల్స్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. 875 హిందూ ప్రీస్ట్స్ అక్రాస్ ది మహారాష్ట్ర స్టేట్. ఇప్పుడు మరి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు తీసేయట్లేదు అతను? ఎందుకు రిలీజ్ చేయట్లేదు టెంపుల్స్ని ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్? వీళ్ళందరూ కూడా ఎప్పుడు మాట్లాడతారు? నేనేమంటానంటే అల్టిమేట్గా మీకు గవర్నమెంట్ చేతిలో మీకు పవర్ ఉన్నప్పుడు యూ డూ జస్టిస్. ఇది ఒక తలకాయ నొప్పిపోయింది. ఇప్పుడు కనుక ఇప్పుడు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కనుక తిరుపతి టెంపుల్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి రిలీజ్ చేసేసి హిందూ ట్రస్ట్లకు ఇచ్చేస్తే ఒక తలకాయ నొప్పిపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తలకాయ నొప్పిపోయింది. ఇప్పుడు ఎందుకంటే రేపొద్దున ఆయన గవర్నమెంట్ వస్తే అప్పుడు లేపుతారు దీన్ని. అదేది మీరు చేస్తే పోయింది కదా, ఒక టెన్షన్ పోయింది కదా, సెక్యులర్ లీడర్లకి టెన్షన్ పోయింది కదా. అటు పక్క రాహుల్ గాంధీ లాంటి వాడు వీటి గురించి మాట్లాడతారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి కేంద్రంలో, అప్పుడు హిందూ టెంపుల్స్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు వెన్ యూ హ్యావ్ పవర్, వెన్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ లాస్, వెన్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ డెసిషన్స్, వై కాంట్ యూ డూ దాట్ నౌ అనేది మా ఫండమెంటల్ క్వశ్చన్ అది. ఓకే, థ్యాంక్ యూ.